ఆర్జీవి ఎక్కడ? ఆర్జీవి కిదర్ హై? ఆర్జీవి పారిపోయిందా? ఆర్జీవి దాక్కుండా? ఆర్జీవి భయపడ్డాడా? ఆర్జీవి వట్టి డర్రు మనిషా అని రెండొద్దుల సంధి సోషల్ మీడియా అంతా కోడై కూతాంది. కానీ ఆర్జీవి సారేమో చల్లని వెదర్లా వేడి కాఫీ దాక్కుంటా ఎంత తాపిగా నేను ఏడికి పోలేదు అని ఎంత మంచిగా వీడియో బయటికి ఇడిచిండో చూడుర్రి. అండర్ వరల్డ్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు అండర్ గ్రౌండ్కు ఎక్కేసిండు. పోలీసులకు దొరికితే డొక్కా చీల్చి తాగిన వడక అంతా అక్కిస్తారని భయపడి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని లోకమంతా పాట పాడింది కదా. కానీ కాదట, నేను ఏడికి పోలేదు, మంచం కింద దాక్కోలేదని తాపీగా కాఫీ దాక్కుంటా వీడియో పెట్టిండు వర్మ సారు. ఏంది సార్ ఈ లొల్లి? దేశంలోనే భయం లేని ఒకే ఒక్కడు వర్మ అని ఫ్యాన్స్ అంతా ఎలివేషన్లు ఇస్తుంటే మీరు అట్లా కనబడకపోయే వరకు ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజన్ అయిపోయారు సార్. 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు వరుస పెట్టి 1, 2, 3 అని పార్టులు పెట్టి సినిమాలు తీసినప్పుడు వేరు జాగాలలో ఉన్నోళ్ళు కూడా ఎట్లా సప్పట్లు కొట్టి సంతోషపడ్డారో ఇప్పుడు వేరు జాగాల్లో ఉన్నోళ్ళకు కూడా మనోభావాలు అర్థం చేసుకునే ఛాన్స్ ఉన్నది కదా సార్. ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం. అగో రాజకీయాలతోటి సంబంధం లేదనుకుంటే రాజకీయాలకు ముడిపెట్టి వ్యూహాలు రాజ్యాలని సినిమాలు తీసి రాజకీయ లీడర్ల మీద పోస్టులు పెట్టిరట కదా. మీకు అభిమానులు ఉన్నట్టే లీడర్లకు ఉండే అభిమానులు కూడా మనోభావాలు అర్థం చేసుకునే అవకాశం ఉన్నది కదా సార్. నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. బ్లేమ్ చేయలేదంటుర్రు, మరి ఎందుకు సార్ 2 రోజులు కామ్ అయిపోయారు? నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే they didn't say it in so many words. మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం. అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. అగో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేందుకు రాలేదని మీరే అంటారు, మళ్ళీ అలా విచారణకు ఓరు. దానికి ఏమన్నా పర్పస్ ఉన్నదా సార్? సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టాము, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుందా అలాంటి కేసులు పెట్టడానికి? మొత్తానికైతే లాని లాజిక్ తోటి కొడుతున్నాం అంటారు, కానీ పోలీసు వాళ్ళు ఏమో ఇదే విషయం కోర్టుకు వచ్చి చెప్తుర్రు అర్రి అని అంటున్నారు. మీ టైం ఖరాబ్ కావద్దని మీరు అన్నట్టే మా టైం వేస్ట్ చేయొద్దని వాళ్ళు అంటున్నారు. మరి చూడాలి ఈ కేసు ఏడు దాకా పోతుందో.